Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 13వ వచనం. యావే comforted his people in pity for his suffering people. The book of Isaiah chapter 49 verses 13. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు చాలి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మనలను సర్వకాలము విడనాడే దేవుడు కాదండి. ఆయన ప్రేమ స్వరూపి, దయాళుడు. ఇశ్రాయేలీల జనాంగము శ్రమనొందిన వారుగా ఉన్న సమయములో దేవుడు వారిని ప్రేమించి వారి పట్ల జాలి కలిగి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. వారు బహుగా సంతోషపడి ఆనందంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించారండి. అలాగే దేవుడు మనతో కూడా ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తున్నాడండి. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము శ్రమలలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు మన పట్ల జాలి కలిగిన దేవుడు. ఆయన కృపామయుడు. మనం శ్రమలలో ఉన్నప్పుడు ఆయన సంతోషించే దేవుడు కాదండి, మన ఎడల జాలి చూపే దేవుడండి. శ్రమనొందిన జనుల యందు జాలిపడి వారిని ఓదార్చే గొప్ప దేవుడు మన దేవుడండి. మనము దుఃఖములో ఉన్న, వేదనలో ఉన్న, కష్టములో ఉన్న, నష్టములో ఉన్న, శ్రమలు పాలైన దేవుడు మన పక్షమున ఉండి జాలిపడి మనలను ఓదార్చే దేవుడు. దేవుడు దుఃఖములో ఉన్న వారిని సంతోషపరిచే దేవుడు. అలాంటి వారికి దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రేమను పంచే దేవుడండి. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదండి, న్యాయం చేసే దేవుడు. కాబట్టి మనమందరమును దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించేవారుగాను, ఆయన ఆశీర్వాదములు మనమందరమును పొందుకొని ఉందుము గాక. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగల మా తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో శ్రేష్టమైన వాగ్దానం మాతో దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా, మమ్మల్ని అందరినీ ప్రేమించి మమ్మలను కరుణించి మా యందు జాలిపడిన గొప్ప దేవ నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరి జీవితాలలో కూడా మీరు సంతోషంతోనూ ఆనందాలను వారందరి జీవితాలలోనూ నెరవేర్చండి. వారి ఎడల గొప్ప కార్యములను జరిగించండి. శ్రమలో ఉన్న వారందరినీ ఓదార్చే దేవుడవు నీవే కదయ్యా. ప్రభువా, అట్టిని శుద్ధ హృదయమును మాకు దయచేయండి. ప్రభువా, ఎందరైతే లోకంలో ఇరుకులో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, కష్టాలలో, నష్టాలలోనూ, ఆర్థిక ఇబ్బందులతో వేదన పడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి ఎడల జాలి చూపించి మీరే ఓదార్చండి. ప్రభువా, అట్టిని జాలి, దయాని యొక్క కరుణ మా అందరి మీద ఉండులాగున మమ్మలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.